అందరికీ వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుడిచ్చిన మహావచనం బట్టి ఈ దినవాక్యం ప్రకారం మనం చూసుకున్నట్లయితే హోషేయ గ్రంథం దేవుడు ఒక మాట చెప్తున్నాడు అనమాట అండి. ఒకరితో ఒకడు వాదించడం వల్ల ప్రయోజనం ఏంటి అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు అనమాట అండి. అంటే ఒకరితో ఒకరు వాదించడం వల్ల ప్రయోజనం ఏముంటుందండి? వాదన పెట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏముంటుందండి? దేవుడిచ్చిన మహావచనం బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక మనందరం కూడా ఎవరితో కూడా వాదన పెట్టుకోకూడదు అనమాట అండి. ఎందుకంటే లూసిఫర్ దేవదూత దేవునితో వాదన పెట్టుకున్నాడు అనమాట అండి. దేవునితో వాదించిందనమాట అండి. దేవునితో వాదించడం వల్ల పైనుంచి కిందకు వచ్చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. కాబట్టి వాదించడం వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు కానండి. చక్కగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలండి. ఒకరినొకరు ఆదరించుకోవాలి. అలాగే ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవాలండి. ఐకమత్యంగా ఉండాలని చెప్పేసి దేవుని వాక్యం చెప్తూ ఉందన్నమాట అండి. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది కూడా వాదించారు, సేవకులతో వాదించారు, ప్రవక్తలతో వాదించారు, కానీ ఏమాత్రం కూడా ప్రయోజనము లేదనమాట అండి. దేవుడు మనకు తోడుగా ఉంటే మనం ఎవరి జోలికి కూడా వెళ్ళవలసిన అవసరము లేదనమాట అండి. ఎవరితో కూడా మనం గొడవలు పెట్టుకోకూడదండి. అందరితో సమాధానంగా ఉండాలి, మంచిగా మాట్లాడాలి, మంచి ప్రవర్తన కలిగి జీవించాలి. చక్కగా దేవునికి తగినట్లుగా జీవించి యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన ప్రేమ అందరికీ చూపించారో అలాగే మనం కూడా అందరిలా ప్రేమ చూపించి యోగ్యతను మనము కలిగి ఉండాలని చెప్పేసి దేవుడు చెప్తూ ఉన్నాడు. కనుక మనం ఒకరితో ఒకరు వాదన పెట్టుకోకుండా వాదించుకోకుండా సమాధానంగా ఉండే సహజ లక్షణాన్ని మనం కలిగి ఉందామంటారా? ఏమంటారు? మీ ఆలోచన మీదేనండి. 100% కూడా మనందరం కూడా దేవుని పిల్లలం కనుక మేము ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా, ఎవరితో కూడా దెబ్బలాటలు పెట్టుకోకుండా, ఎవరి జోలికి వెళ్లకుండా మా పని మేము చేసుకుంటూ చేతనైతే ఇతరులకు సహాయం చేస్తూ మా పని మేము చేసుకుంటూ వాదన పెట్టుకోకుండా దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి ఆయన రాజ్యవారసుగా జీవించే యోగ్యతను సంపాదించుకొని భూమి మీద హాయిగా జీవించే యోగ్యతను కలిగి ఉంటామని చెప్పేసి ఎవరైతే అంటూ ఉంటారో వాళ్ళందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థించేద్దాం. మహాపరిశుద్ధుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదవి లెక్కలని స్తుతిస్తోంది ప్రభా. తండ్రి వాదన పెట్టుకోవడం వల్ల ప్రభావ ప్రయోజనం లేదన్నారు దండిస్తుందో తండ్రి. వాదన అనేది తండ్రి ప్రభావ వేస్ట్ తండ్రి. నీకు వాదన తండ్రి. ఒకరితో ఒకరు తండిస్తుంది ప్రభావ. వాదించుకోవడం అనేది తండ్రి ప్రభావ అది వ్యర్థమని చెప్పేసి ప్రయోజనం లేదని చెప్పేసి తండ్రి ప్రభావ ఈ యొక్క వాక్యం ద్వారా చదివిస్తున్నారు ప్రభావ. బిడ్డలందరూ తండ్రి వాదన పెట్టుకోకుండా ఎవరితో దెబ్బలాట్లకు వెళ్ళకుండా తండ్రి నీ వైపు చూస్తూ ప్రభావ తండ్రి చక్కగా తండ్రి ప్రభావ నిన్ను పోలి తండిస్తుంది ప్రభావ. నీకు అంగీకారంగా జీవిస్తూ తండ్రి ప్రభావ అందరితో సమాధానంగా ఉండేలాగా ప్రభావ బిడ్డలందరికీ తగిన సహాయం దయచేయండి. చిన్నలను పెద్దలను పిల్లలను యవనస్తులను ప్రభావ అందరిని కూడా దీవించి ఆశీర్వదించండి. గర్భిణీశీలను అలాగే తండ్రి ప్రభావ అనారోగ్యంతో బాధపడుతున్న వారిని తండ్రిస్తున్నారు. బాలింతరాలు తండ్రి ప్రభావ సంతానాన్ని పెట్టిన తండ్రి ప్రభావ వివాహం కోసం ఎదురు చూస్తున్న వారిని తండ్రి, ఉద్యోగం చేస్తున్నవారిని, వ్యాపారం చేస్తున్నవారిని, ప్రయాణం చేస్తున్న వారిని తండ్రి, అలాగే కూలి పని చేస్తున్న వారిని తండ్రిస్తుంది ప్రభావ. అలాగే తండ్రిస్తున్న ప్రభావ ఇంకా తండ్రి ప్రభావ 1 by 1 తండ్రిస్తున్న ప్రభావ అందరిని కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సిన సహాయం వరకు దయచేసి అందరికి మంచి ఆరోగ్యం దయచేసి అందరూ కూడా తండ్రి ప్రభావ ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా తండ్రిస్తుండ్రో అందరూ ఐకమత్యం కలిగి సమాధానంగా ప్రేమ కలిగి తండ్రి అందరితో తండ్రి ప్రభావ హాయిగా కలిసి మెలిసి ప్రభావ జీవించే యోగ్యతను దయచేయమని మరొకసారి బిడ్డలందరికీ ప్రభావ మంచి ఆరోగ్యం దయచేయమని మా ప్రార్థనలకు ఇస్తారు. మా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని మా కొరకు యేసుక్రీస్తు ప్రశ్న నామములో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడుగుండును గాక. దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది వాదన పెట్టుకున్న వారు ఉన్నారు. అవన్నీ కూడా చెప్పాలంటే ఇక్కడ టైము సరిపోదు కనుకండి. అందుకే లూసిఫర్ దేవత గురించి చెప్పడం జరిగిందనమాట అండి. అందరూ అర్థం చేసుకుని చక్కగా ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా సమాధానం కలిగి దేవుని వైపు చూస్తూ దేవునికి అంగీకారంగా జీవించి హాయిగా జీవించే యోగ్యతను సంపాదించుకుని కలిగి ఉండండి. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లలను, మీ కుటుంబాలను అందరిని కూడా దేవుడు దీవించను గాక. దేవుడు ఎవరితో కూడా వాదన పెట్టుకోకుండా మంచి మనస్సు మనందరికీ దయచేయను గాక. ఆమెను ఏమంటారండి?